సైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనము గాస్ ఎలిమినేషన్ మెథడ్కి సంబంధించి ఇంకొక క్వశ్చన్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మనకి ఇక్కడ 3 ఈక్వేషన్స్ అయితే ఇచ్చారు, మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి గాస్ ఎలిమినేషన్ మెథడ్లో అంటే ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్లో రాసుకోవాలి. ఓకే, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఎలా రాస్తాం అంటే వేరియబుల్ కోఎఫిషియంట్స్ అన్నీ ఒక రాసుకోండి. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 1, వై కోఎఫిషియంట్ 2, ఇక్కడ జెడ్ కోఎఫిషియంట్ 1, తర్వాత ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2, వై కోఎఫిషియంట్ 1, జెడ్ కోఎఫిషియంట్ 3, ఎక్స్ కోఎఫిషియంట్ 3, వై కోఎఫిషియంట్ 4, జెడ్ కోఎఫిషియంట్ 1. తర్వాత ఇక్కడ కాన్స్టెంట్ ఎలిమెంట్స్ కాన్స్టెంట్ ఉన్నాయి కదా నంబర్స్, ఇవన్నీ ఇక్కడ రాసుకోండి. 7, 14, 13. ఓకే, యాక్చువల్లీ దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్ ఏ అంటాం, దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్ బి అంటాం, దిస్ ఈజ్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఇలా ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్లో అయితే ఇలా రాసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇది, స్టెప్ 1. ఓకే, దిస్ ఈజ్ ద స్టెప్ 1, ఇలా రాసుకోవాలి. ఇప్పుడు మన ఏమిటి అంటే ఇది డయాగ్నల్, కరెక్టా? ఇది డయాగ్నల్. ఓకే, మీరు ఎగ్జామ్లో ఇలా చేయకండి, నేను మీకు అర్థం కావాలని ఇలా రాస్తున్నా. ఓకే, ఇది డయాగ్నల్ కదా, ఈ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అంటే ఇది ఇది ఈ ఎలిమెంట్, ఈ మూడిట్లని 0 చేయాలి. ఓకే, దిస్ ఈజ్ అవర్ స్టెప్ 2. అర్థమైందా? ఓకే, ఈ స్టెప్ 2లో ఏంటి అంటే ఇవి మనకు 0 కావాలంటే ఫస్ట్ నేను ఈ రెండింటిని 0 చేస్తా. ఓకే, ఈ ఫస్ట్ రో ఉంది కదా, ఇది రో 1 అంటాం, సెకండ్ దాన్ని రో 2 అంటాం, రో 3 అంటాం, కరెక్టా? ఇప్పుడు ఈ రెండింటిని 0 చేయాలంటే దీన్ని రో 1ని ఎలుపు తీసుకోవాలి మనం. ఓకే, నేనేం చేస్తా, కొన్ని రో ఆపరేషన్స్ అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలని నేను ప్రీవియస్ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవరైతే చూడకపోతే చూడండి. ఫస్ట్ ఇది రో 2 కాబట్టి రో 2 టెన్స్ టు R2 మైనస్ R1 ఉంది. మనకి రో 2లో ఎంత ఉంది? 2 ఉంది. ఓకే, 2 మైనస్ R1 ఎంత ఉంది? 1 ఉంది. ఓకే, మనకు కావాల్సింది 0 కావాలి. 2 మైనస్ 1 1 వస్తుంది, 0 కాదు. అందుకోసం నేను దీనికి 2 మల్టిప్లై చేస్తా, R1కి 2 మల్టిప్లై చేస్తా. ఓకే, అర్థమైందా? సిమిలర్లీ R3 ఉంది, R3లో 3 మైనస్ 1 చేస్తే మనకి 0 రాదు. R3 మైనస్ 3 R1 చేయండి. ఓకే, లేదు మీరు కావాల్సి ఉంటే ఇలా కూడా రాసుకోవచ్చు. R2 టెన్స్ టు R2లో 2 ఉంది కాబట్టి మనకి ఆ 2 పోవాలి, అందువల్ల 1/2 R2 మైనస్ R1 ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేస్తే ఏంటంటే మీకు ఫ్రాక్షన్స్ కొంచెం క్యాలిక్యులేషన్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందువల్ల నేను ఇలా తీసుకోవట్లేదు. మీకు కావాల్సింటే అలా కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఎందుకు ఇలా తీసుకోవాలనేది నేను ప్రీవియస్ వీడియోలో మీకు రో ఆపరేషన్స్ ఎలా అప్లై చేయాలి గాస్ ఎలిమినేషన్ మెథడ్లోనే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆపరేషన్స్ అప్లై చేస్తే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఎలా అవుతుందో చూద్దాం. ఫస్ట్ రో అనేది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఓకే, 2 మైనస్ 2 ఇది 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇక్కడ R2లో 1 ఉంది, 1 మైనస్ ఇక్కడ 2, R1లో 2 ఉంది, 2 2 4 కదా, 1 మైనస్ 4 ఎంత? మైనస్ 3 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, మైనస్ 2, R1లో 1 ఉంది, 3 మైనస్ 2 ఎంత? 1. నెక్స్ట్ ఇక్కడ 14 ఉంది, 14 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ R1 ఎంత? 7, 14 మైనస్ 14 ఎంత? 0. ఓకే, ఇది క్లియర్ అనుకుంటాను. నెక్స్ట్ R3కి వద్దాం. 3 మైనస్ 3 ఇది 0, సెకండ్ దీంట్లో 4. ఓకే, 3, R1 ఎంత? 2, 4 మైనస్ 3 2 6, 4 మైనస్ 6 ఎంత? మైనస్ 2 వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, 1 మైనస్ 3, R1 ఎంత? 1, 1 మైనస్ 3 అంటే ఇక్కడ మైనస్ 2 వస్తుంది. ఇక్కడ మనకి 13 ఉంది, 13 మైనస్ 3, R1 ఎంత? 7. ఓకే, 13 మైనస్ 7 3 ఎంత? 21. ఇదైతే క్లియర్ అయింది. ఇప్పుడు మనకి ఇది డయాగ్నల్, ఇక్కడ డయాగ్నల్లో ఇంకొక ఈ ఎలిమెంట్ 0 కావాలి. ఈ ఎలిమెంట్ 0 కావాలంటే
నేనేం చేస్తానంటే R2 యూస్ చేయొచ్చు మనము. లేదు అంటే మీరు ఒక పని చేయండి, మీకు ఇంకా సింప్లిఫికేషన్ కావాలి అంటే R3 ఉంది కదా, R3ని R3/-2 చేయండి. ఎందుకంటే ఇది 1/1లో వచ్చేస్తే మనకి ఇంకా ఈజీ అవుతుంది సింప్లిఫికేషన్కి. ఓకే, 1 2 మీరు డైరెక్ట్గానే చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ సింప్లిఫికేషన్ ఈజీ ఉంది అని నేను ఇలా చేస్తున్నా. 0 -3 1 0 0, ఇది 1 వస్తుంది, ఇది 1, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఇది 4, 2 1s 2 4s 8 పోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి R3 × 2, ఇది R3 ఉంది -R2, ఇక్కడ నాకు 1 ఉంది. ఓకే, R3 ఉంది, నేను ఇక్కడ 3 తీసుకున్నాను అనుకో, 3 మైనస్ ఇక్కడ -3 ఉంది, మైనస్ ఇక్కడ ప్లస్ తీసుకుందాం. ఓకే, -3 0 అవుతుంది. ఓకే, అంటే R3 → 2 3R3 -R2 చేయండి. ఓకే, అప్పుడు మనకి ఇదేమొస్తుంది అంటే 1 2 1, ఓకే 7 0 -3 1 0 0, ఇది చూడండి 3 R3 అంతా 1 3 ప్లస్, ఓకే -3, ఇది 0 అవుతుంది. ఓకే, తర్వాత ఇది 3 + 1 4 వస్తుంది. ఓకే, ఇది 4 3s 12 వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, ఇది ఎరేస్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది డయాగ్నల్, ఎలా ఉన్న ఈ 3 ఎలిమెంట్స్ 0 అంటే డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్ 0, ఇది మనకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, x కోఎఫిషియంట్ 0, y కోఎఫిషియంట్ 0, 4 z కోఎఫిషియంట్, 4 అనేది ఏంటి z కోఎఫిషియంట్ కదా. ఓకే, 4z = ఎంత 12. ఓకే, z ఎంత 3, z వాల్యూ 3 వచ్చింది. నెక్స్ట్ ఇది దీనికి వద్దాం, x కోఎఫిషియంట్ 0, y కోఎఫిషియంట్ -3 అండ్ z కోఎఫిషియంట్ 1, దిస్ = 0. ఓకే, z మనకు కావాల్సింది ఏంటి y కదా, 3y = z. ఓకే, ఈ 3y పోతే పాజిటివ్ అవుతుంది. y అనేది z ఎంత ఉంది 3/3 ఎంత 1, అంటే y వాల్యూ ఎంత 1, y వాల్యూ 1. నెక్స్ట్ ఫస్ట్ రోకి వద్దాం, x వాల్యూ 1, ఓకే 2y + z = 7, x కావాలి, y వాల్యూ 1 2, z వాల్యూ 3, దిస్ = 7, x = 7 - 5, x = 2. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ రిక్వైర్డ్ ఆన్సర్. అంటే సొల్యూషన్ ఏమొస్తుంది మనకి, సొల్యూషన్ ఈజ్ x, y, z దట్ ఈజ్ = 2, y వాల్యూ ఎంత 1, z ఎంత 3, 2, 1, 3. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఎలా చేయాలనేది అర్థమైంది అనుకుంటున్నా. x2 y1 z3. ఓకే, ఆన్సర్ అయితే కరెక్ట్ ఉంది. మీకు ఈ ఆన్సర్ కరెక్టా కాదా అని ఎలా తెలుసుకోవాలంటే, ఇక్కడ వచ్చిన సొల్యూషన్ని ఈ సిస్టమాటిక్ ఈక్వేషన్స్లో పుట్ చేయండి. ఓకే, LHS = RHS ఏమన్నా వస్తే ఇది మీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్. మీ సపోజ్ ఇదేమన్నా సాటిస్ఫై చేయలేదు ఈక్వేషన్స్ని అంటే మనకు వచ్చిన ఆన్సర్ అనేది రాంగ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.